శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము అనే గ్రంథములో మనము మొదటిదైన ఈశ్వరతత్వము, రెండవదైన జీవతత్వము రెండు తెలుసుకున్నాం. మూడవదైన ఇప్పుడు ఈరోజు జగత్తత్వం గురించి ఈ రోజు నుంచి పఠించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. జగత్తత్వము. సృష్టి కాలము వచ్చినప్పుడు ఈశ్వరుడు తమోగుణ ప్రధాన ప్రకృతి వైపు వీక్షించననియు, ఆయన సంకల్పమాత్రము చేత ప్రకృతి నుండి పంచభూతములు ఏర్పడి వాని నుండి స్థూల సూక్ష్మ సృష్టి అంతయు ఏర్పడిననియు అవతారికయందు చెప్పబడెను. ఆయన సంకల్పమాత్రము చేత ప్రకృతి నుండి పంచభూతములు ఏర్పడి వాని నుండి స్థూల సూక్ష్మ సృష్టి అంతయు ఏర్పడిననియు అవతారికయందు చెప్పబడెను. జగత్తనగా జీవేశ్వరుల శరీరములే. ఒక్కొక్క స్థూల శరీరము ఒక్కొక్క జీవుడు అభిమానించి అదియే తానుగా భావించి వ్యవహరించును. స్థూల శరీరముల సమిష్టియగు స్థూల జగత్తంతయు ఈశ్వరుని స్థూల శరీరమై విశ్వరూపముగా చెప్పబడును. అట్లే ఒక్కొక్క సూక్ష్మ శరీరమును ఒక్కొక్క జీవుడు అభిమానించి వ్యవహరించును. సమిష్టి సూక్ష్మ శరీరము హిరణ్య గర్భ సూక్ష్మ శరీరమని చెప్పబడును. పంచభూతముల నుండి సృష్టి ఎట్లు వచ్చెనో విచారింతుము. పంచభూతములు త్రిగుణాత్మకమగు ప్రకృతి నుండి పుట్టినవగుటచే అవి కూడా మూడు గుణములతో కూడి ఏర్పడి సత్వగుణ పంచభూతములు, రజోగుణ పంచభూతములు, తమోగుణ పంచభూతములు అని మూడు విధములాయను. అందు సత్వరజోగుణ పంచభూతములు సూక్ష్మ పంచభూతములని, అపంచీకృత పంచభూతములని పిలువబడును. వాని నుండి సూక్ష్మ శరీరం ఏర్పడెను. తమోగుణ పంచభూతములు స్థూల పంచభూతములనియు పంచీకృత పంచభూతములనియు పిలువబడును. వాని నుండి స్థూల శరీరము ఏర్పడెను. స్థూల శరీరము మనకు ప్రత్యక్షముగా గోచరించు స్థూల శరీరము జడ స్వభావము కలదగుటచే అది తమోగుణ పంచభూతములతో ఏర్పడి 25 గోళకములతో కూడి ఉన్నది. గోళకములనగా గూళ్ళు వంటివి. ఈ గూళ్ళు పరికరములకు సూక్ష్మ శరీరాంగములుండుటకు ఏర్పడినవి. ఈ గూళ్ళు పరికరములకు సూక్ష్మ శరీరాంగములుండుటకు ఏర్పడినవి. తమోగుణ పంచభూతములు ఒక్కొక్కటి సమిష్టి వ్యష్టి అని 2 భాగములై, అందు వ్యష్టి భాగము తిరిగి 4 భాగములై, అవి తక్కిన 4 భూతముల అంశలతో కలియుటచే 25 గోళకములైనవి. ఇది మళ్ళీ చదువుతున్నాను. స్థూల శరీరము మనకు ప్రత్యక్షముగా గోచరించు స్థూల శరీరము జడ స్వభావము కలదగుటచే అది తమోగుణ పంచభూతములతో ఏర్పడి 25 గోళకములతో కూడి ఉన్నది. గోళకములనగా గూళ్ళు వంటివి. ఆ గూళ్ళు పరికరములకు సూక్ష్మ శరీరాంగములుండుటకు ఏర్పడినవి. తమోగుణ పంచభూతములు ఒక్కొక్కటి సమిష్టి వ్యష్టి అని 2 భాగములై, అందు వ్యష్టి భాగము తిరిగి 4 భాగములై, అవి తక్కిన 4 భూతముల అంశలతో కలియుటచే 25 గోళకములైనవి. ఎట్లనగా తమోగుణ ఆకాశమందలి సమిష్టి భాగము జ్ఞాత గోళకము. తమోగుణ ఆకాశమందలి సమిష్టి భాగము జ్ఞాత గోళకము. తక్కిన అర్ధభాగము
నాలుగు భాగములై తక్కిన నాలుగు భూతములతో కలియుటచే మనోబుద్ధి చిత్త అహంకార గోళకములైనవి. మళ్ళీ చదువుతున్నాను. తమోగుణ ఆకాశమందలి సమిష్టి భాగము జ్ఞాత గోళకము. తక్కిన అర్ధభాగము నాలుగు భాగములై తక్కిన నాలుగు భూతములతో కలియుటచే మనోబుద్ధి చిత్త అహంకార గోళకములైనవి. 2. తమోగుణ వాయువు నందు అర్ధభాగము వ్యానవాయు గోళకము. తక్కిన అర్ధభాగము నాలుగు భాగములై తక్కిన నాలుగు భూతములతో కలియుటచే సమాన ఉదాన ప్రాణ అపానములను నాలుగు గోళకములాయను. 3. తమోగుణ అగ్నియందు అర్ధభాగము చక్షురింద్రియ గోళకము. తక్కిన అర్ధభాగము నాలుగు భాగములై తక్కిన నాలుగు భూతములతో కలిసి శ్రోత్రము త్వక్కు జిహ్వ ఘ్రాణ గోళకములాయను. 4. తమోగుణ జలమునందు అర్ధభాగము రసతన్మాత్ర గోళకము. తక్కిన అర్ధభాగము నాలుగు భాగములై తక్కిన నాలుగు భూతములతో కలియుటచే శబ్ద స్పర్శ రూప గంధ తన్మాత్రల గోళకములాయను. 5. తమోగుణ పృథివీయందు అర్ధభాగము ఉదగోళకము. తక్కిన అర్ధభాగము నాలుగు భాగములై తక్కిన నాలుగు భూతములతో కలియుటచే వాక్కు పాణి పాదము గుహ్యము అను గోళకములాయను. ఇట్లు 1. జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తము అహంకార గోళకములు 5. 2. సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన గోళకములు 5. 3. శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణ గోళకములు 5. 4. శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్ర గోళకములు 5. 5. వాక్కు పాణి పాద గుహ్య గుదగోళకములు 5. మొత్తము 25 గోళకములతో కూడినదే స్థూల శరీరము. చరాచరాత్మకములుగా తోచు స్థూలములన్నీయు కలిసి విరాట్ పురుష స్థూల శరీరము. ఇదండి ఇంతవరకు స్థూల శరీరం యొక్క అంశము. పఠనం చేసుకుందాం. ఇది చాలా క్లిష్టంగా ఉంది కాబట్టి కొంచెం దీన్నే మనం విశ్లేషించుకుందాం. ఈరోజు జగత్తత్వంలో అవతారికలో ఏం చెప్పారు అంటే, ఈశ్వరుడు పంచభూతములతో ప్రకృతిలోని సంకల్ప మాత్రము చేత ప్రకృతి నుండి పంచభూతములు ఏర్పడి వాటి నుండి స్థూల సూక్ష్మ శరీరము స్థూల సూక్ష్మ సృష్టి అంతయు ఏర్పడినది అని చెప్పి అవతారికలో చెప్పారు. ప్రకృతి నుండి పంచభూతములు ఏర్పడి వాటి నుండి స్థూల సూక్ష్మ సృష్టి ఏర్పడినది. మళ్ళీ ప్రకృతిలోనే గుణాలు కూడా ఉన్నాయి. జగత్ అనగా జీవేశ్వరుల శరీరములే. జీవతత్వం ఈశ్వరతత్వం ఇంతకుముందు పట్టించుకున్నాం కాబట్టి జీవుడు ఈశ్వరుడు ఈ ఇద్దరి శరీరములే జగత్తు. ఒక్కొక్క స్థూల శరీరము అని తీసుకుంటే జీవుడు అనుకుని జీవుడు నేనే ఈ శరీరం నేనే అని అభిమానించుకుంటాడు కాబట్టి అది జీవుడి యొక్క స్థూల శరీరంగా ఉంటుంది. స్థూల శరీరంలో సమిష్టి అలా అందరూ కలిసిన స్థూల శరీరంలో అన్నీ కలిసిన జగత్తు విశ్వరూపం అవుతుంది. ఈశ్వరుని స్థూల శరీరం అవుతుంది. అది ఈశ్వరుని స్థూల శరీరం అంటే మొత్తం అన్ని స్థూల శరీరాలు కలిసినది ఈశ్వరుని స్థూల శరీరము. దాన్ని విశ్వరూపంగా చెప్పుకుంటాం. అట్లే ఒక్కొక్క సూక్ష్మ శరీరము ఒక్కొక్క జీవుడు అభిమానించి వ్యవహరించును. సూక్ష్మ శరీరం అంటే లోపల మన అహంకార బుద్ధి ఉన్ని ఉంటాయి కదా, ఇవే మళ్ళీ జన్మ కూడా తీసుకెళ్తాయి అని చెప్పారు కదా. ఇవన్నీ కూడా నేను అనే భావంతో ఉంటాం మనం. వీటిని కూడా అదే నేను అనే భావంలో ఉంటాం కదా.
అలా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి సూక్ష్మ శరీరము ఎవరిది వాళ్ళు నేను నేను అభిమానించుకునేది మన సూక్ష్మ శరీరము. అదే అందరి సమిష్టి సూక్ష్మ శరీరాలు కలిస్తే హిరణ్య గర్భ సూక్ష్మ శరీరం అవుతుంది అది అని చెప్పారు. ఇంకా అక్కడి నుంచి పంచభూతాల నుంచి సృష్టి ఎట్లా వచ్చింది అనేది తెలుసుకోవాలి. అంటే పంచభూతములు కూడా త్రిగుణాత్మకమే. పంచభూతములు త్రిగుణాత్మకమైన ప్రకృతి నుండి పుట్టాయి కాబట్టి వాటికి కూడా గుణాలు ఉంటాయి. గుణాలకు లోబడే ఉంటాయి అవి. 3 గుణాలతో కూడి ఏర్పడి సత్వగుణ పంచభూతాలు కూడా సత్వగుణ పంచభూతాలు, రజోగుణ పంచభూతాలు, తమోగుణ పంచభూతాలు అని 3 రకాలుగా ఉంటాయి. సత్వరజోగుణ పంచభూతాలు అయితే సూక్ష్మ పంచభూతాలు అని అంటారు వాటిని. అవి అపంచీకృత పంచభూతాలను కూడా అంటారు. అంటే పంచీకృతం కాకుండా ఉంటాయన్నమాట అవి. వాటి నుండి సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. సూక్ష్మ శరీరం అంటే మనం అనుకున్నాం కదా, ఈ మనోబుద్ధి అహంకారం ఇవి సూక్ష్మ శరీరం కదా. మనస్సు అంటే ఏంటి అనేది చదువుకున్నాం కదా, జీవతత్వంలో ఉన్నాం కదా, చదువుకున్నాం కదా. అవి సూక్ష్మ శరీరం అనమాట. అది ఏర్పడడానికి సత్వరజోగుణాలు కావాలి. తమోగుణ పంచభూతాలు అనేది స్థూల శరీరం ఏర్పడడానికి ఏర్పడుతుంది. స్థూల పంచభూతములన్నీ పంచీకృత పంచభూతములని అంటారు. దీన్ని పంచీకృతం అనమాట, పంచీకృతం అవుతుందన్నమాట అది. ఈ తమోగుణ పంచభూతాలు పంచీకృతం అవుతాయి. అంటే ఒక్కొక్క భూతము మిగిలిన భూతాలతో కలిసి స్థూల శరీరంగా ఏర్పడుతుంది అనమాట. అలాగా ఏర్పడుతుంది. ఇప్పుడు స్థూల శరీరం గురించే ముందు తెలుసుకుంటున్నాం. స్థూల శరీరము అంటే మనకు ప్రత్యక్షంగా గోచరించు స్థూల శరీరము జడ స్వభావము కలదగుటచే అది తమోగుణ పంచభూతంతో ఏర్పడింది. మనకి ఏర్పడి 25 గోళకములతో కూడి ఉన్నది. ఇది జడ స్వభావం. ఈ శరీరం అంతా కూడా జడమే. ఇందులో ఈశ్వర శక్తి, ఈశ్వర అంటే చిదాభాస రూపుడు లేకపోతే ఇది కదలదు. ఈ శరీరము అంటే జడమే కదా, అందువల్ల దీని తమోగుణ ప్రధానంగా ఉంటుంది. తమోగుణ పంచభూతాలతో ఏర్పడి ఉంటుంది. తమోగుణ పంచభూతాలతో ఎలా ఏర్పడిందంటే దీంట్లో ఈ స్థూల శరీరంలో 25 గోళకములు ఉంటాయి. గోళకములు అంటే గూళ్ళు లాంటివి. అంటే ఈ గూళ్ళు పరికరములకు సూక్ష్మ శరీరాంగములు ఉండుటకు ఏర్పడినవి. సూక్ష్మ శరీరాంగములు అంటే ఈ పంచభూతాల యొక్క వాటి స్వభావ ఇవన్నమాట. ఆ పంచభూతాలు ఉండడానికి ఏర్పడినవి అనమాట. అవి ఏర్పడిన గోళకములు అంటే ప్లేసెస్ అనమాట. అవి తమోగుణ పంచభూతములు ఒక్కొక్కటి సమిష్టి, వ్యష్టి అని 2 భాగములు అయ్యాయి. సమిష్టి అంటే ద హోల్ అనే హోల్నెస్ అనమాట. వ్యష్టి అంటే ఇండివిజువల్ గాను ఓవరాల్ గాను హోల్ గాను అని 2 భాగాలుగా ఉంటాయి. అందు వ్యష్టి భాగము తిరిగి 4 భాగములై అవి తక్కిన 4 భూతముల అంశాలతో కలియుటచే 25 గోళకములు అయినవి. ఈ వ్యష్టివి అంటే ఇండివిజువల్ సూక్ష్మ పంచభూతాలు ఇండివిజువల్వి అనమాట. తమోగుణ పంచభూతములు వ్యష్టిగా ఏర్పడినప్పుడు అవి మిగిలిన మళ్ళీ తిరిగి 4 భాగాలయ్యి తక్కిన 4 భూతముల అంశాలతో కలుస్తాయి అన్నమాట. వ్యష్టి అనేది మళ్ళీ 4 భాగాలుగా అయ్యి మళ్ళీ ఈ 4 పంచభూతాల్లో 4 భూతాల అంశాలతో కలుస్తాయి. అంటే పంచభూతాల్లో ఒకటి వ్యష్టి దాంట్లో ఒక హాఫ్ పార్ట్ అవుతుంది. మిగిలిన 4తో కలిసి పంచభూతాల ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. వ్యష్టిలో పార్ట్స్గా ఏర్పడతాయి అన్నమాట, ఇండివిజువల్ పార్ట్స్గా. అలా అది ఎలా ఏర్పడుతుంది అనేది ఒక లిస్ట్ ఇస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ వన్ తమోగుణ ఆకాశమందలి సమిష్టి భాగము జ్ఞాతగోళము. సమిష్టి వ్యష్టి అని 2 భాగాలు. తమోగుణంలో ఆకాశం అంటే పంచభూతం. ఆకాశం అనే పంచభూతంలో తమోగుణంలోని ఆకాశం అనే పంచభూతంలో 2 పార్ట్స్ చేసుకుంటే అందులో ఒకటి సమిష్టి అయితే ఆ సమిష్టి అంటే ద హోల్, ఆ హోల్నెస్ అనేది జ్ఞాతగోళకము. అంటే నోయింగ్ సెన్స్ అనమాట. అది
తెలుసుకోవడం అనే గోళకం. మిగిలినవి తక్కిన అర్ధభాగం అంటే వ్యష్టి అవుతుంది. తక్కిన అర్ధభాగం సెకండ్ హాఫ్ వ్యష్టి. ఆ వ్యష్టి మళ్ళీ 4 భాగాలయ్యి తక్కిన 4 భూతాలతో కలుస్తుంది. అంటే అక్కడ తక్కిన 4 భూతాలంటే ఏంటి? ఇది తమోగుణ ఆకాశం కదా! ఆకాశం దేంతో వేటితో కలుస్తుంది? మళ్ళీ వాయువు, అగ్ని, భూమి వీటితో కలుస్తూ మనో, బుద్ధి, చిత్త, అహంకార గోళకములు అయినవి. మిగిలిన 4 భూతాలతో కలుస్తూ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారముగా ఏర్పడ్డాయన్నమాట. అంటే ఆకాశం అనే పంచభూతంలోని తమోగుణ ఆకాశం అనే పంచభూతంలోని ఒక పార్ట్, హాఫ్ పార్ట్ సమిష్టిగా ఉండి జ్ఞాతం అనే గోళకంగా ఉంటే మిగిలిన హాఫ్ 4 పార్ట్స్గా విడిపోయి మిగిలిన 4 పంచభూతాలతో కలిసి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారముగా ఏర్పడ్డాయి. అది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ది తమోగుణ వాయునందు అర్ధభాగము వ్యానవాయు గోళకం అయింది. అంటే సెకండ్ వన్ పంచభూతాల్లో వాయువుని తీసుకున్నారు. ఆ వాయువు తమోగుణ వాయువు అనమాట. అది ఆ వాయువు మళ్ళీ ఒక ఫస్ట్ పార్ట్ సమిష్టిలో ఏమవుతుంది? అది వ్యానవాయు గోళకం అవుతుంది. అంటే ద హోల్లో వ్యానం అవుతుంది అనమాట. అదే ఇండివిజువల్ అయిందనుకో, మిగిలిన హాఫ్ పార్ట్ ఇండివిజువల్కి ఏమవుతుంది? తక్కిన అర్ధభాగము 4 భాగాలే మళ్ళీ 4 పార్ట్స్ అవుతుంది కదా! ఆ 4 పార్ట్స్ మిగిలిన 4 పంచభూతాలతో కలుస్తుంది కదా! తక్కిన 4 భూతాలతో కలియుటచే సమాన, ఉదాన, ప్రాణ, అపానములను 4 గోళకములు ఏర్పడెను. 4 గోళకములు ఆయను. వాయు గోళకంలో సమాన, ఉదాన, ప్రాణ, అపాన అవావిగా మారిందనమాట. అంటే ఫస్ట్ సమిష్టి దాంట్లో తమోగుణ వాయువు అనే పంచభూతంలో ఫస్ట్ హాఫ్ అంత సమిష్టిగా వ్యానవాయు గోళకంగా ఉండిపోయింది. సెకండ్ హాఫ్ వ్యష్టిగా ఈ 4 పంచభూతాలతో కలిసి ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులుగా ఏర్పడింది. నెక్స్ట్ది తమోగుణ అగ్ని యందు ఫస్ట్ భాగమేమో చక్షురింద్రియ గోళకమైంది. అంటే కన్ను. ఫస్ట్ వన్ సమిష్టి అన్నమాట. సమిష్టిలో ఫస్ట్ పార్ట్, ఒక పార్ట్ సమిష్టి, ఒక పార్ట్ వ్యష్టి కదా! ఆ సమిష్టిలో చక్షురింద్రియ గోళకం అయిందనమాట. ఫస్ట్ అర్ధభాగము అగ్ని యందు ఉన్న ఫస్ట్ హాఫ్ చక్షురింద్రియకమైంది. అగ్ని అనే తమోగుణ అగ్ని అనే పంచభూతంలో మిగిలిన హాఫ్ వ్యష్టి కదా, ఇండివిజువల్ కదా! ఆ ఇండివిజువల్ దాంట్లో 4 భాగాలతో, 4 పంచభూతాలతో కలిసి 4 భాగాలై 4 పంచభూతాలతో కలిసి శ్రోత్రము, త్వక్కు, జిహ్వ, ఘ్రాణ అని శ్రోత్రము అంటే వినబడము, వాక్కు, మాట, జిహ్వ రుచి, నాలిక, వాసన చూడడం అని ఈ ఇంద్రియాలుగా మారిందనమాట. అగ్ని అనే భూతము, తమోగుణ అగ్ని అనే భూతము. నెక్స్ట్ తమోగుణ జలము అనేది ఫస్ట్ హాఫ్ సమిష్టిలో రసనాత్మక గోళకంగా మారింది. తమోగుణ జలమునందు అర్ధభాగము రసనాత్మక గోళకం అయింది. అండ్ మిగిలిన తక్కిన హాఫ్ పార్ట్ మళ్ళీ 4 పార్ట్లై అర్ధభాగము 4 భాగంలో తక్కిన 4 భూతాలతో, మిగిలిన 4 భూతాలతో కలిసి శబ్ద, స్పర్శ, రూప, గంధ తన్మాత్రల గోళకములు ఆయను. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అవిగా మారిందనమాట. 4గా మారింది. ఏది? తమోగుణ జలము. ఆ జలమునందు ఫస్ట్ హాఫ్ ఏమో రసనాత్మకమైంది. రసనాత్మకం అంటే రుచి కదా! నెక్స్ట్ తక్కిన హాఫ్ పార్ట్ మిగిలిన 4 పంచభూతాలతో కలిసి శబ్ద, స్పర్శ, రూప, గంధ అనే వాటిగా మారింది. నెక్స్ట్ది 5వది తమోగుణ పృథివీ. ఈ పృథివీ యందు ఫస్ట్ అర్ధభాగము అంటే సమిష్టి భాగము గుదగోళకమైంది. అంటే అది మూలాధారం అని అంటారు కదా, అది ఆ గుదగోళకమైంది. తక్కిన అర్ధభాగము అంటే ద రిమైనింగ్ హాఫ్ పార్ట్ ఆఫ్ తమోగుణ పృథివీ అనేది అది వ్యష్టి కదా, ఇండివిజువల్ ఇది కదా, అది 4 పంచభూతాలతో కలిసి 4 భాగాలై 4 పంచభూతాలతో కలిసి వాక్కు, పాణి, పాదము, గుహ్యము అను గోళకములాయను. వాక్కు, పాణి చేతులు, పాదాలు, గుహ్యము అని ఆ గోళకములుగా అయిందనమాట. అని ఈ విధంగా పంచభూతాలు మళ్ళీ పంచభూతాలు ఒక్కొక్కటి 2 పార్ట్స్గా సమిష్టి, వ్యష్టి అని మారిపోయి
సమిష్టి వేరే భూతాలతో కలవకుండా ఉంటుంది. వ్యష్టి మాత్రం మిగిలిన పంచభూతాలతో మళ్ళీ పంచభూతాల్లోని మిగిలిన 4 భూతాలతో కలుస్తూ 4 డిఫరెంట్ సెన్సెస్‌గా మారుతుందనమాట. స్థూల శరీరంలో ఉండే మన సెన్సెస్ అనమాట ఇవన్నీ గూడా. ఇంద్రియాలంటారు కదా! ఆ ఇంద్రియాలుగా మారుతుంది. ఇది మొత్తం టోటల్‌గా ఆ విధంగా జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అది ఇవన్నీ ఏంటి ఆకాశ పంచభూతం నుంచి కదా! తమోగుణ ఆకాశ భూతంలోనివి జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి 5 గోళకములు. జ్ఞాత అంటే తెలుసుకోవడము. దేని ద్వారా తెలుసుకుంటాం? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటి వల్ల తెలుసుకునేది. అండ్ ఇవేమో వ్యష్టి, ఆ జ్ఞాత ఏమో సమిష్టి అనమాట. సెకండ్ వన్ ఏమో సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన గోళకములు 5. సమానమేమో సమిష్టి, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన గోళకములు ఏమో వ్యష్టి. అంటే ఇది వాయువు అనమాట, వాయువులు. నెక్స్ట్ మూడోది శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణ గోళకములు. ఇవేంటి అగ్ని అనమాట. అగ్నిలో చక్షు ఒకటే సమిష్టి, శ్రోత్ర, త్వక్కు, జిహ్వ, ఘ్రాణాలేమో వ్యష్టి. అవి ఆ విధంగా అగ్నిలో. నెక్స్ట్ అవి 5. నెక్స్ట్ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనేవి జలానివి. రసమయం ఒకటే సమిష్టి, మిగిలినవన్నీ వ్యష్టి అనమాట. అలాగే 5 వాక్కు నెక్స్ట్ వాక్కు పృథివీ ఏమో వాక్కు, పాణి, పాద, గుహ్య, గుదగోళకములు పృథివీవి అవి 5. ఇందులో గుదగోళకం ఒకటి సమిష్టి, మిగిలినవన్నీ వ్యష్టి. ఈ విధంగా 5గా 5 25గా మొత్తం 25 గోళకములతో కూడినదే స్థూల శరీరము అని చెప్తున్నారు. చరాచరాత్మకములుగా తోచు స్థూలములన్నీ కలిసి విరాట్ పురుష స్థూల శరీరము. కదిలేవన్నీ కదిలేవి కదలవిగా కనిపిస్తున్న ఈ స్థూల శరీరాలన్నీ కలిసి విరాట్ పురుష రూపం అవుతుంది. అలాగే చూపించారు కదా, విరాట్ పురుష రూపంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చూపిస్తారు కదా, అలా అనమాట. అది ఇంతవరకు స్థూల శరీరం యొక్క తత్వము. శ్రీ గురుభ్యో నమః.